హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఎంతో హెల్దీ అయిన బర్ఫీ ప్రిపేర్ చేస్తున్నానండి. అది బాదం పల్లీల బర్ఫీ అండి. ముందుగా పల్లీలను తోరగా వేయించుకోండి, మరీ మాటిపోకుండా. వీటితో పాటే బాదం పప్పులు కూడా దాంట్లోనే యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇలా రఫ్ చేస్తే పొట్టు అనేది ఊడిపోతుంది. ఇలా మొత్తం పొట్టు తీసేసి ఒక మిక్సీ బౌల్లో వేసేసుకోవాలి. వేడివేడిగా ఉంటాయి కాబట్టి వేడిగా ఉన్నప్పుడే తొక్కు అనేది తీసేయాలన్నమాట. ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోండి. ఈ విధంగా రావాలండి, మరీ అవసరం లేదు మెత్తగా. మరోపక్క కడాయిలు పెట్టి బెల్లం యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చండి. దాంట్లోకి ఒక గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను పాకం కోసమని. ఇది మరీ గట్టి పాకం అవసరం లేదండి, తీగ పాకం దాకా వస్తే చాలు. ఈ బెల్లం హీట్ అయ్యే లోపల మరోపక్క ప్లేట్ తీసుకొని ఈ విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. చుట్టుపక్కల అన్ని వైపులా ఇలా ఈ విధంగా చుట్టుపక్కల కూడా అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్తో. మరోపక్క బెల్లం పాకం ఇలా తీగ పాకంలాగా రావాలి. వీడియోలో చూపించినట్టుగా తీగ పాకంలాగా వస్తే చాలండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని దాంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ, అలా వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకోండి. కింద అడుగు అంటుకోకుండా ఫ్లేమ్లో ఉంచుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కలర్ కోసం అయితే నేనైతే కలర్ కోసమని ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. అది మీ చాయిస్ అండి. యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. పాకం పట్టేటప్పుడే యాలకుల పొడి అనేది వేసుకోవాలి. నేను వేయలేదు, అది కొంచెం స్కిట్ అయిపోయింది వీడియో. మీకు కలర్ కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, ఏ కలర్ అయినా పర్లేదు. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. యాడ్ చేసినప్పటి నుంచి పొడి అనేది యాడ్ చేసినప్పటి నుంచి కింద అడుగట్టకుండా. ఆ బర్ఫీని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి యాడ్ చేసేయండి. అన్ని పక్కల స్ప్రెడ్ అయ్యేలాగా ఆ గెంటితోనే, మనం వేసుకుంటున్న గెంటితోనే ఇలా మరీ గట్టిగా కాకుండా ప్రెస్ చేయండి. కిందకి ప్రెస్ చేయండి అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా. లేదంటే మీరు చేతితో కూడా ఆయిల్ పూసుకొని మన వేళ్ళతోటి ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే చాలండి, పైనే బాగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిని ఒక 10 నిమిషాల తర్వాత మనం నైఫ్ తోటి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఈ విధంగా మరి వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే నైఫ్కి అంటుకుంటుందండి. సో ఒక 10 మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత నైఫ్ తోటి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. దీనిపైన నేనైతే జీడిపప్పు పెట్టి చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా చాలా బాగా వచ్చాయి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.